అందరికీ నమస్కారం. సో నంది అవార్డ్స్ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. గత 6 నెలలుగా 2 తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిన నంది అవార్డ్స్ గురించి ఈ రోజు మనం మరిన్ని విశేషాలు తెలుసుకోబోతున్నాం. సో 7 సంవత్సరాలుగా కొన్ని కారణాల వల్ల ఆగిపోయిన నంది అవార్డ్స్ ఈ సంవత్సరం టీఎఫ్సిసి ద్వారా టీఎఫ్సిసి చైర్మన్ డాక్టర్ ప్రతాని రామకృష్ణ గౌడ్ గారు దుబాయ్లో ఘనంగా నిర్వహించబోతున్నారు. గత 15 రోజులుగా దుబాయ్లో ఉండి ఏర్పాట్లన్నీ ముగించుకొని ఇప్పుడే ఇండియాకి వచ్చిన డాక్టర్ ప్రతాని రామకృష్ణ గౌడ్ గారిని దుబాయ్ సెరమనీ నంది అవార్డ్స్ గురించి మరిన్ని విశేషాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం. బాగున్నారా? సూపర్, బాగున్నాం. చాలా రోజులు అయింది సార్, ఏంటి అసలు మమ్మల్ని పట్టించుకోవడం లేదు, ఇండియానే పట్టించుకోవడం లేదు. ఆ మాటకు వస్తే ఏం జరుగుతుంది సార్ లైఫ్ లో? సో దుబాయ్ వెళ్ళారు, రోజు స్టేటస్లు అవి చూస్తున్నాం, చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. మేము కూడా ఎంజాయ్ చేయాలి అంటే మీరు ముందెళ్ళి అన్నీ అరేంజ్ చేయాలి. దుబాయ్ సో ఇప్పుడు అక్కడ దుబాయ్లో జరగబోతున్న నంది అవార్డ్స్ గురించి మరిన్ని అప్డేట్స్ ఏం తెలుసుకుంటాం మేము ఇప్పుడు? అక్కడ అంటే నేను దాదాపు 16 రోజులు ఉండొచ్చాను. అయితే దుబాయ్లో ఏంటంటే మన ఇప్పుడు టీఎఫ్సిసి నంది అవార్డ్స్ అని మన ఛాంబర్ పేరు చేయాలంటే అక్కడ కంపల్సరీ లైసెన్స్ అవసరం. ఆ గవర్నమెంట్ లైసెన్స్ ఇవ్వాలి అంటే మనం అప్లై చేయాలి, దానికి సమ్ అమౌంట్ కట్టాలి. అమౌంట్ కట్టిన తర్వాత మనకి లైసెన్స్ ఇష్యూ చేస్తారు. దాంతోపాటు మనకు 2 years వీసా ఇష్యూ చేస్తారు. ఇప్పుడు నాకు 2 సంవత్సరాల వీసా ఇష్యూ అయిపోయింది. అప్పుడు మనం బ్యాంక్ అకౌంట్ కానీ చేయొచ్చు. తర్వాత మనకు ఆర్టిస్టులకు కానీ వాళ్ళకి కానీ మనం ఒక 30 మంది వరకు వీసాస్ కూడా ఇచ్చి మళ్ళీ మనం తీసుకోవచ్చు. దానికోసమే 15 రోజులు అక్కడ ఉండి ఇవన్నీ తీసుకొని అక్కడ ఆఫీస్ ఏర్పాటు చేసి ఆఫీస్లో మనకు అంటే అన్ని చైర్స్ అని ఉంటాయి కదా, అక్కడ ఏమేమి కావాలి ఆఫీసులో ఉండడానికి సామాగ్రి, లైసెన్స్తో పాటు అవన్నీ తీసుకొని పెట్టి రావడం జరిగింది. కాబట్టి ఇన్ని రోజులు పట్టింది. ఇప్పుడు చాలా హ్యాపీగా మనం టీఎఫ్సిసి నంది అవార్డ్స్ ప్రభుత్వ లైసెన్స్తో, దుబాయ్ ప్రభుత్వ లైసెన్స్తో చేయొచ్చు. అక్కడ సుమాతో పాటు మీరు కూడా యాంకరింగ్ చేయొచ్చు. ఓకే, లైఫ్ టైం ఆపర్చునిటీ. సో దుబాయ్లో మీరు అన్ని రోజుల నుండి అరేంజ్మెంట్స్ అన్ని ఫినిష్ చేసుకున్నారు. అండ్ ఇక్కడ అవార్డ్స్ తీసుకెళ్ళి ఫస్ట్ టైం మీరు సౌత్ ఇండియా మొత్తం కలిపి చేస్తున్నారు నంది అవార్డ్స్. అది కూడా చాలా ఇయర్స్ తర్వాత మీరు టేక్ ఓవర్ చేసి, అండ్ దట్ టు ఫస్ట్ టైం సౌత్ ఇండియాని మొత్తం కలుపుకొని చేసే అవార్డ్స్ వేరే కంట్రీలో తీసుకెళ్ళి పెట్టడం అంటే చాలా 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 పెద్ద టాస్క్ అది. సో అక్కడ గవర్నమెంట్ ఎలా సపోర్ట్ చేస్తుంది? అక్కడ షేక్స్, ప్రిన్స్ని అందరినీ కలిసాను నేను. చాలా అంటే ఇండియన్స్ అంటే వాళ్ళకు ఒక మంచి అభిప్రాయం ఉంది. అందులో ఇండస్ట్రీ, ఫిలిం ఇండస్ట్రీ అంటే చాలా చాలా మంచి అభిప్రాయం ఉంది. మనగా అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఒక లైసెన్స్ తీసుకోవాలంటే దాదాపు 1 year పడుతుంది, మినిమం 6 months పడుతుంది. కానీ మనకు ఫిలిం ఇండస్ట్రీ అవార్డ్స్ ఉన్నాయి అనే దాని మీద మనకి ఇమ్మీడియట్గా రియాక్ట్ అయ్యి గవర్నమెంట్ టూరిజం డిపార్ట్మెంట్ ఇమ్మీడియట్గా మనం అప్లై చేసిన 3rd day మనకు ఓకే అని లెటర్ ఇచ్చారు. మనకు అంటే మనకు అవన్నీ ఫార్మాలిటీస్ అని కంప్లీట్ అయ్యి 6 days అయింది. తర్వాత నేను మళ్ళీ ఈ పాస్పోర్ట్ ఆఫీస్లో దానికి ప్రభుత్వ లాంఛనాలుగా మనల్ని ఎంక్వైరీ చేసి అవన్నీ చేస్తే 8 daysలో మనకు 2 years వీసా, లైసెన్స్, ఎవ్రీథింగ్ అన్ని ఇచ్చేసారు. మనం ఇప్పుడు 2 సంవత్సరాల వరకు ఎప్పుడైనా పోవచ్చు, ఎప్పుడైనా రావచ్చు. 2 సంవత్సరాల వరకు దుబాయ్లోనే చేద్దాం. తర్వాత దుబాయ్లో వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే ఇండియన్స్ వచ్చి ఇక్కడ అవార్డ్స్ చేస్తే ఇది ఒక మంచి అవార్డు. నంది అంటే వాళ్ళకి నేను ఎక్స్ప్లెయిన్ చేసాను. నంది అవార్డు అంటే ఏంటంటే ఒక ఈ అవార్డుని ఆర్టిస్టులు భగవంతుడు అంటే శివుడి రూపంగా భావిస్తారు. కాబట్టి ఇది ఒక మంచి, మీరు అల్లాని ఎలాగైతే ప్రార్థిస్తారో మా వాళ్ళు శివుడిని అలా ప్రార్థిస్తారు, అలాంటి అవార్డు అని చెప్పాను నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే. దాని మీద వాళ్ళు బాగా రియాక్ట్ అయ్యి తప్పకుండా దీన్ని చేయండి, కొంచెం లేట్ అయినా పర్లేదు కానీ చాలా బాగా చేయండి, మా పూర్తి సహకారం ఉంటుంది, మీకు టూరిజం నుంచి కూడా సహకరిస్తాం, మీకు టూరిజం డిపార్ట్మెంట్ నుంచి, దుబాయ్ టూరిజం డిపార్ట్మెంట్ నుంచి కూడా మనకు సపోర్ట్ దొరుకుతుంది అక్కడ. ఎందుకంటే వాళ్ళకు ఫిల్మ్ ఇండస్ట్రీ అన్న, ఇండియన్స్ అన్న ఒక మంచి అభిప్రాయం. టూరిజం డిపార్ట్మెంట్ నుంచి మనకు సపోర్ట్తో పాటు మనకు ఫైనాన్షియల్ కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే దుబాయ్లో మీరు ఎస్టాబ్లిష్ చేస్తారు, ఇంతమంది 150 మంది ఆర్టిస్టులను తీసుకెళ్తున్నాం మనము. కాబట్టి మాకు ఇక్కడ డెఫినెట్గా అంతమంది ఆర్టిస్టులు వస్తుందంటే మనకు ఎంతైనా దుబాయ్లో క్రేజ్ ఉంటుంది, అందరూ వస్తారు. కాబట్టి మీకు మా సపోర్టు తప్పకుండా ఉంటుందని మేము టూరిజం డిపార్ట్మెంట్ హెడ్ ఆఫ్ ది ఎండి గారిని, వైస్ ప్రెసిడెంట్ గారిని వాళ్ళందరూ కలిసి మీటింగ్ చేశారు. వాళ్ళందరికీ బ్రోచర్స్ ఇచ్చాం మనము.
వాళ్ళందరూ యాక్సెప్ట్ చేసి డెఫినెట్గా మా పూర్తి సహకారం ఉంటుందని చెప్పారు. రెండవది మనకు అక్కడ ఇండియన్ అంబాసిడర్ ఉంటారు ముత్తు గారని, వారిని కూడా కలిసినాం. వారు దాదాపు ఒక 1 hour మా ఇద్దరు చర్చలు జరిగినాయి. సార్ మీరు ఇండియా నుంచి ఇప్పటిదాకా పెద్ద ఈవెంట్ ఎవరు చేయలే, మీరు త్రూ గవర్నమెంట్ నుంచి వచ్చి చేస్తున్నారు, సపోర్ట్గా బై గవర్నమెంట్, కాబట్టి తప్పకుండా మన పూర్తి సహకారం ఉంటుంది. బ్రదర్ మీకు ఏం కావాలని చెప్పండి, మేము గెస్ట్ కావాలని వస్తాం, మీకు ఇక్కడ ఎవరికైనా చెప్పమన్నా చెప్తాం, మా పూర్తి సహకారం ఉంటుందని. అది మనకి పేపర్లలో వచ్చింది, అన్నిట్లో వచ్చింది. ఆయనతో కలిసిన ఫొటోస్ మీరు మా స్టేటస్ కూడా చూసింటారు. కాబట్టి అక్కడ జరిగే అవార్డులకు వాళ్ళ పూర్తి సహకారం చాలా బాగా దొరుకుతుంది, చాలా బాగుంది. సో నంది అవార్డ్స్ ఇప్పుడు ఇంత ఘనంగా చేస్తున్నారు అండ్ అందరి సపోర్ట్ దొరుకుతుంది. ఎలా అయితే పైకి అన్ని పనులు అయిపోతున్నట్టు కనిపిస్తుందో లోపల ప్రాబ్లమ్స్ కూడా ప్రతిదానికి అలానే ఉంటాయి. సో అవన్నీ దాటుకొని రావడం చాలా 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 పెద్ద టాస్క్. బట్ మీరు ఒక స్మైల్తో అవన్నీ ఓవర్కమ్ చేసి ఇంత పెద్ద అవార్డ్ ఫంక్షన్ ఎంతోమంది 150 ఆర్టిస్టులకి అక్కడ దాకా తీసుకువెళ్ళి అవార్డ్ సెరమనీ ఫినిష్ చేసుకొని తీసుకురావడం, ఓ మై గాడ్, చాలా పెద్ద ప్రాబ్లం ఇది. కానీ మీరు ఈజీగా చేసేస్తున్నారు. ఒక స్మైల్ తోటి కాలేదు, ఇది అయితలేదు. నేను ఇమ్మడి దీని వెనకాల చాలా కృషి ఉంది, చాలా మంది సపోర్ట్ ఉంది. అక్కడ దుబాయ్ లో మనకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. మా సిఏ గారు రవికుమార్ అని, సుధాకర్ అని, ప్లస్ తోట రామన్న అని మన మంచి ఇండస్ట్రియలిస్ట్ అయిన, తర్వాత శ్రీధర్ అని ఇండస్ట్రియలిస్ట్, తర్వాత సత్యనారాయణ బుక్క గారు వారు ఇండస్ట్రియలిస్ట్, ఇట్లా చాలామంది ఫ్రెండ్స్. బూ అబ్దుల్లా గారు ఉన్నారు అక్కడ, ఆయన రాయల్ ఫ్యామిలీ అబ్దుల్లా ఇండస్ట్రీ చైర్మన్ ఆయన, వారు ఇలాగా ఎంతోమంది నాకు ఆడ ఫుల్ సపోర్ట్ చేశారు. శ్రీనివాస్ గౌడ్ అని ఉన్నాడు, ఆయన బ్యాంకులో జాబ్ చేస్తాడు. ఇట్లా చాలామంది ఫ్రెండ్స్ వాళ్ళందరి సహకారంతో నేను అక్కడ బాగా చేయగలిగిన. నేను 16 రోజులు ఉన్నా కానీ ఒక్కరోజు హోటల్లో భోజనం చేసింది లేదు, రోజొక ఫ్రెండ్ ఇంట్లో భోజనం. అక్కడ ఒక మంచి ఫ్రెండ్ ఉన్నాడు సోహెల్ అని, మంచి ఆయనకు బిర్యానీ హోటల్ ఉంది, పేరే బిర్యానీ హోటల్. ఫుడ్ తెలుగు అతను, చాలా బాగుంటుంది. మేము 3-4 టైం చేసినాం, చాలా బాగా ఆయనే చేస్తారు. అతను కూడా డబ్బులు తీసుకోకుండా, లేదు సార్ మీరు అక్కడ నుంచి ఇక్కడ వచ్చి చేస్తున్నారు, మీరు చేయండి అని మా సపోర్ట్ ఉంటుందని అతను పాపం ఎప్పుడు అలాగా అందరూ చాలామంది ఫ్రెండ్స్ అందరూ బాగా సపోర్ట్గా ఉన్నారు, సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే మీరు ఫస్ట్ టైం ఇక్కడ చేస్తున్నారు, మీరు ఇక్కడ చేయడానికి వచ్చారు కాబట్టి మా అందరి సహకారం ఉంటుంది, మేము తప్పకుండా మీకు సపోర్ట్ చేస్తాం, చేయాల్సిన అవసరం కూడా ఉంటుందని ఎవరు తెలంగాణ ఆంధ్రాని కాకుండా మలయాళం అందరూ చేస్తున్నారు. తమిళియన్స్ కానీ, మలయాళీస్ కానీ, కన్నడ వాళ్ళు కానీ, ఆంధ్ర వాళ్ళు కానీ అందరూ సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళందరికీ దుబాయ్లో ఉన్న ఫ్రెండ్స్ అందరికీ ఈ మన ఇంటర్వ్యూ సందర్భంగా వాళ్ళందరికీ థ్యాంక్స్, నమస్తే. అండ్ ఆల్సో 2 తెలుగు స్టేట్స్ నుంచి సపోర్ట్ ఎలా ఉంది? సో మనం లాస్ట్ టైం మాట్లాడుకున్నప్పటికీ ఇప్పటికీ 1 month అయింది, చాలా థింగ్స్ చేంజ్ అయ్యి ఉండొచ్చు. సో ఇప్పుడు సపోర్ట్ ఎలా ఉంది? సపోర్ట్ అందరూ చాలా బాగుందమ్మా. చాలామంది ఇప్పటికే సినిమాలు ఎంట్రీస్ ఇచ్చుకున్నారు, పెద్ద సినిమాలు ఇచ్చినారు, చిన్న సినిమాలు ఇచ్చినారు. చాలా సినిమాలు ఓన్లీ తెలుగు వరకే మనం ఎంట్రీస్ తీసుకుంటున్నాం. మలయాళం, తమిళ్ హీరోస్నేమో ఓన్లీ హీరోస్ మనమే సెలెక్ట్ చేస్తున్నాం. ఎవరు కాదు, అవార్డీగా ఎక్కడ తమిళ్, మలయాళం, కన్నడ వాటికి సినిమాలు తీసుకోవట్లేదు, ఓన్లీ తెలుగు వరకే సినిమాలు తీసుకొని దానికి జ్యూరీ మెంబర్స్ ద్వారా చేస్తున్నాం. ఇవి దాదాపు 30 సినిమాల వరకు వచ్చినాయి ఇప్పుడు మన దగ్గరికి ఎంట్రీస్. తర్వాత ఇంకా రావడానికి ఛాన్స్ ఉంది, ఈ నెలాఖరు వరకు కూడా చేస్తాం కదా మనము, ఇంకా ఛాన్స్ ఉంది. ఇక్కడ ప్రొడ్యూసర్స్ కానీ, డైరెక్టర్స్ కానీ, ఆర్టిస్టులు కానీ చాలామంది సపోర్ట్గా ఉన్నారు. నేను ఎవరి దగ్గరికి వెళ్ళి అడిగినా డెఫినెట్గా మాకు గతంలో కూడా నంది అవార్డు వచ్చింది, ఇప్పుడు కూడా నంది అవార్డు తీసుకోవడానికి తప్పకుండా వస్తాం అని. కొందరైతే నేను కలవని వాళ్ళు నంది అవార్డు కోసం మమ్మల్ని పిలిస్తే డెఫినెట్గా మేము వెళ్ళి అవార్డు తీసుకుంటామన్న ఆర్టిస్టులు కూడా ఉన్నారు. ఆర్టిస్టులు కూడా స్టేట్మెంట్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు కూడా నిజంగా చాలా చాలా థ్యాంక్స్. నాకు సపోర్ట్ చేస్తున్న ఆర్టిస్టులకు, డైరెక్టర్లకు, ప్రొడ్యూసర్స్కి అందరికీ చాలా చాలా థ్యాంక్స్. మా సుమన్ గారు కూడా జ్యూరీ మెంబర్ గారు, వారు కూడా పూర్తి సహకారాన్ని ఇస్తున్నాడు. సాయి కుమార్ గారు కానీ, ఆలీ గారు కానీ హీరోస్లలో చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. చాలామంది ఇప్పుడు ఇంకా డైరెక్టర్, ప్రొడ్యూసర్స్ కూడా ఇప్పుడు అఖండ సినిమా కూడా ఎంట్రీ అయింది, బాలకృష్ణ. ఇట్లా చాలామంది మనం కూడా నందమూరి తారక రామారావు అవార్డు ఇస్తున్నాము, తర్వాత అక్కినేని నాగేశ్వరరావు అవార్డు ఇస్తున్నాము, తర్వాత కృష్ణంరాజు అవార్డు ఇస్తున్నాము, అల్లూరు రామలింగయ్య స్మారక అవార్డు ఇస్తున్నాము,
డి రామానాయుడు స్మారక అవార్డు ఇస్తున్నాము, మన హెల్డర్స్ అందరినీ. తర్వాత శోభన్ బాబు అవార్డు ఇస్తున్నాము, స్మారక అవార్డు. తర్వాత పైడి జయరాజు స్మారక అవార్డు ఇస్తున్నాము, అలాగే కాంతారావు స్మారక అవార్డు ఇస్తున్నాము. ఇట్లా అందరూ హెల్డర్స్ ఎవరైతే ఉన్నారో మన ఇండస్ట్రీలో వాళ్ళందరి స్మారక అవార్డులు ఇస్తున్నాం. డెఫినెట్గా ఇది పెద్ద సక్సెస్ అవుతుంది. అయ్యే వరకు నేను ఆగేది లేదు, శ్రమిస్తూనే ఉంటా. ఇది నా ఆశయం అంతే. అలాగే మాకు మా గ్యాదర్ బాలమల్ గారు ఉన్నారు, ఆయన ఇండస్ట్రియల్ చైర్మన్ ప్రభుత్వంలో ఉంటాడు. మాకు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్, మా సిద్దిపేట అతను మేము కలిసి తిరిగి పనిచేసినాం కేసీఆర్ దగ్గర. వారు కూడా మాకు పూర్తి సహకారాన్ని అందిస్తున్నారు ఎప్పుడు వెళ్ళ. తర్వాత మా మంత్రి ఉన్నాడు శ్రీనివాస్ గౌడ్ గారు టూరిజం నుంచి, ఆయన కూడా మనకు లెటర్ ఇప్పించాడు సపోర్ట్ చేస్తామని. మనకు కొంత అమౌంట్ కూడా ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తామని లెటర్ ఇచ్చారు. శ్రీనివాస్ గౌడ్ గారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే శ్రీనివాస్ యాదవ్ గారు సినిమాటోగ్రఫీ మినిస్టర్ గారు కూడా చాలా బాగా మాకు సపోర్ట్ చేస్తూ మాట్లాడాడు. వారు కూడా దుబాయ్కి వస్తున్నారు. శ్రీనివాస్ గౌడ్ గారు వస్తున్నారు, మా ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు వస్తున్నారు. అలాగే ఆంధ్ర మినిస్టర్స్ కూడా జోగి రమేష్ గారు వస్తా అన్నారు. అలాగే సినిమాటోగ్రఫీ మినిస్టర్ అన్నాడు ఆయన వేణుగోపాల కృష్ణ అనుకుంటా ఆయన పేరు, వారు కూడా వస్తున్నారు మినిస్టర్ గారు. కాబట్టి చాలామంది వస్తున్నారు. దానికి మా ఆంధ్ర నుంచి ఇంకా ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ రావు గారు కూడా గెస్ట్గా వస్తున్నారు. ఇలాగ చాలామంది వస్తున్నారు. మా ప్రసన్న గారు ఉన్నారు మా దగ్గర, సెక్రటరీ గారు ప్రసన్న, వారు వస్తున్నారు. మురళీమోహన్ గారు జ్యూరీలో ఉన్నారు వారు. ఇట్లాగా హెల్డర్స్ అందరూ, ఎస్వి కృష్ణారెడ్డి గారు ఉన్నారు, మన శేఖర్ మాస్టర్ ఉన్నారు. అలాగే తర్వాత త్రిబుల్-ఆర్ కెమెరామెన్ సెంథిల్ గారు ఉన్నారు, విజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు. ఇలాగా చాలామంది హెల్డర్స్ అందరూ సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అందరూ అరే మంచి కోసం ఎవరైనా చేస్తారు, మనం ఏం చెడు చేయట్లేదు, అవార్డు ఇస్తున్నాం అంతే. మనం చేసే పని అవార్డు ఇవ్వడం. అవార్డు ఇస్తే ఏంటంటే ఒక మంచి సినిమాలో మంచి యాక్ట్ చేశాడని ఒక గుర్తింపు, రికగ్నేషన్. దాని కోసం మనం పనిచేస్తున్నాం కాబట్టి ప్రతి వారు సహకరిస్తున్నారు. వారందరికీ నా థ్యాంక్స్. స్వీట్. సో ఇంత బాగా ప్లాన్ చేస్తున్నారు అండ్ చాలా మంది సపోర్ట్ కూడా ఉంది. సో ఈ అవార్డ్ ఫంక్షన్ మీద చాలా హోప్స్ ఉన్నాయి. సో ఎవ్రీ ఇయర్ ఇంతకు ముందు జరిగింది కాబట్టి మనకు ఒక ఐడియా ఉండేది నెక్స్ట్ ఇయర్ ఇలా జరగవచ్చు, మేబీ వీళ్ళు రావచ్చు అని. బట్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 7 years గ్యాప్ వచ్చింది. 7 years తర్వాత తెలుగువే కాకుండా సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ దట్టు వేరే కంట్రీలో మేము ఏమేమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు, మాకు మినిమం ఐడియా కూడా రావట్లేదు ఎలా జరగబోతుంది, ఎవరెవరు రావచ్చు, ఏమేమి ఉండొచ్చు. సో ఇది ఎలా జరగబోతుంది, ఎవరెవరు రాబోతున్నారు? సౌత్ ఇండియా నుంచి 4 హీరోలు వస్తారు. ఓకే, అంటే నేను పేర్లు తర్వాత చెప్తా, మనం అన్ని కన్ఫర్మ్ చెప్పాలి. సౌత్ ఇండియా మనం కేరళ నుంచి ఒక 4 హీరోలు, తమిళ నుంచి 4 హీరోలు, కన్నడ నుంచి ఒక 4 హీరోలు వస్తున్నారు. 100% వాళ్ళందరికీ కన్ఫర్మ్ అయ్యి మనకి లెటర్స్ వచ్చిన తర్వాత వాళ్ళందరి పేర్లు చెప్తాను. అలాగే తెలుగులో కూడా చాలామంది హీరోలు వస్తున్నారు. మనం ఇప్పుడు హెల్డర్స్ మనకు ఉన్నారు, వాళ్ళ స్మారక అవార్డు ఇస్తున్నాం, వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికి ఇస్తాం కదా తప్పకుండా. కాబట్టి వాళ్ళు కూడా అందరు వస్తారు. తర్వాత మన మూవీస్ ఉన్నాయి, మూవీస్లో ఏది సెలెక్ట్ చేసినా వాళ్ళకు వస్తాయి. అలాగే హిందీ నుంచి కూడా వస్తున్నారు. జానీ లివర్ వస్తున్నాడు, జాకీ ష్రాఫ్ వస్తున్నాడు. తర్వాత ఇంకా 3 హీరోలు ఉన్నారు, వాళ్ళు ఇంకా కన్ఫర్మ్ వాళ్ళు. ఇలాగా అన్ని రంగాల నుంచి, అన్ని అంటే హిందీ నుండి, తెలుగు నుంచి, మలయాళం, తమిళ అన్ని కలిపి ఇస్తున్నాం. కాబట్టి దీన్ని పెద్ద అవార్డు ఫంక్షన్గా మనం చూడొచ్చు. అక్కడ కూడా మనం అందరికీ స్టార్ హోటల్స్ ఏర్పాట్లు కానీ, అక్కడ ఉండడానికి కానీ, కొందరికి టెక్నీషియన్స్కి అంటే హోటల్ కమ్ రెసిడెన్స్ అనేవి ఉంటాయి, రెసిడెన్స్ లాగా, అంటే ఇల్లు లాగా. వాటిని కూడా కొందరికి బుక్ చేస్తున్నాం. అంటే వాళ్ళు ఎవరైనా కుక్ చేసుకునే వాళ్ళు కూడా కుక్ చేసుకోవచ్చు అన్నట్టు. అంటే కొందరు ఇప్పుడు ముండాలలో ముందు వెళ్ళాల్సి వస్తుంది డాన్స్ పర్ఫార్మ్ చేయడానికి కానీ, వాళ్ళ కోసం యాంకర్స్ కానీ, ఇట్లాంటి కొందరికి కొన్ని బిఫోర్ వెళ్ళి అక్కడ ప్రాక్టీస్ చేయడం, అక్కడ చూసుకోవడం అవన్నీ ఉంటాయి. కాబట్టి వాళ్ళకు హౌస్ కమ్ రెసిడెన్స్ తీసుకుంటున్నాం అన్నట్టు. అట్లాంటివి కూడా ఏర్పాట్లు పూర్తిగా వాళ్ళు బాగా సహకారం చేస్తున్నారు. అవి కూడా జరుగుతున్నాయి. తప్పకుండా ఇది ఒకసారి మళ్ళీ ఒక గీటు రాయిలాగా ఉండిపోతుంది, మార్క్ అన్నట్టు ఉండిపోతుంది. తర్వాత ఇంకోటి కూడా మాకు దుబాయ్లో వాళ్ళ గవర్నమెంట్ చెప్పింది ఏంటంటే, మీరు ఇది బాగా చేసిన తర్వాత మీకు కావాలంటే ఎవ్రీ ఇయర్ మీరు చేయడానికి ఒక డేట్ ఇస్తాం మేము. అంటే వాళ్ళ క్యాలెండర్లో అనౌన్స్ చేస్తా అన్నారు.
వాళ్ళ క్యాలెండర్లో అనౌన్స్ చేస్తారంటే ఎలా అంటే లావణ్య మనకు ఇప్పుడు ఇంతకుముందు మనం ఎవ్రీ ఉగాదికి ఇక్కడ అవార్డు ఇచ్చేది ప్రతి ఉగాదికి నంది అవార్డు. అలాగా వాళ్ళు ఒక డేట్ ఒక మంచి రోజు చెప్పి ఒక డేట్ పెడతాను. ఆ రోజు మనకు ఎవ్రీ ఇయర్ మనం ఇస్తాం. అది కూడా గొప్ప విషయం కదా. అది వాళ్ళ క్యాలెండర్లో పెడతాన్నారు. మా దుబాయ్ క్యాలెండర్ గవర్నమెంట్ క్యాలెండర్ ఉంటుంది. ఆ క్యాలెండర్లో మీకు డేట్ అనౌన్స్ చేస్తాం. ఆ డేట్ మీరు ఫిక్స్ అని చెప్పారు. అది కూడా చాలా సంతోషకరమైన విషయం. మామూలు విషయమా? అది కూడా సాధించడం తప్పకుండా దుబాయ్లో ఇది పెద్ద సక్సెస్ అవుతుంది. మీరు చూస్తారు కదా, మీరు వస్తారు కదా యాంకరింగ్, మీరు చూస్తారు కదా. అరే మీరు మా దగ్గర దాదాపు 3-4 సంవత్సరాల నుండి చేస్తున్నారు. 50,000 మా ఛానల్కి ఉన్నప్పుడు నుంచి చేస్తున్నారు. కాబట్టి తప్పకుండా మీరు కూడా వస్తారు యాంకర్గా మీకు కూడా అవార్డు ఇస్తాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది నంది అవార్డ్, ఈ రియల్ అవార్డ్ నాకు ఇందాక నుంచి ఇక్కడ చూస్తుంటేనే ఓ మై గాడ్ అనిపిస్తుంది. నేను మీకంటే ఎక్కువ దాన్నే చూస్తున్నాను. సో అది చూడడానికే నా అలాంటి వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు ఎలా ఉంటుందో ఏమో అని. అండ్ ఆల్మోస్ట్ 7 years నుంచి కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చిన వాళ్ళకి పూర్తిగా తెలియకుండా పోయింది. ఎందుకంటే మనకు అవార్డ్ ఫంక్షనే జరగలేదు. ఆ ముందు వాళ్ళకి తెలుసు. సో కొత్త వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఒకసారి మన ప్రెస్టేజ్ ఏంటి, మన తెలుగు అంటే ఏంటి చూపించబోతున్నాం. అండ్ ఎవరెవరు రాబోతున్నారో కూడా తెలిసిపోయింది. ఫైనల్గా డేట్ అండ్ లొకేషన్ ఒకసారి చెప్పేస్తే మేమందరం లగేజ్తో రెడీగా ఉంటాం. మీకు డేటు లగేజ్ త్వరలోనే చెప్తా నేను. ఎందుకంటే మనం అందరి డేట్స్ ఫిక్స్ మనం అంటే ఇంటర్నల్గా తీసుకుంటున్నాం. ఒకరిద్దరు డేట్స్ అటు ఇటు ఉన్నాయి కూడా అందరి కాంబినేషన్ ఉండాలి. కాబట్టి మనకు వాళ్ళందరి డేట్లతో పాటు మనం అప్పుడు డేట్ అనౌన్స్ చేసుకోవాలని ప్లానింగ్లో ఉన్నాము. దుబాయ్లో జరగడం అనేది 100% చేస్తున్నాం. ఇప్పుడు వేరే పక్కన అడిగారు నన్ను షార్జాలో చెయ్యి లేకపోతే అబుదాబిలో చెయ్యి అని. నేనన్నా చెయ్యను, చేస్తే దుబాయ్లోనే చేస్తాను. అక్కడ చేస్తే కొంచెం మనకి ఎక్స్పెండిచర్ తక్కువ అవుతుంది, షార్జాలో కానీ అబుదాబిలో కానీ చెయ్యను, నేను ఇక్కడే చేస్తా అని. మొన్న సైమా వాళ్ళు చేశారు అబుదాబిలో. వాళ్ళు చేశారు కదండి మీరు కూడా చేయొచ్చు కదంటే ఓకే, సైమా వాళ్ళ ఇష్టం, వాళ్ళు చేశారు. మేము ఇది ఒక ప్రభుత్వ సహకారంతో ప్రతిష్టాత్మకమైన అవార్డు కాబట్టి ఫస్ట్ దుబాయ్లోనే చేస్తాం. కావాలంటే నెక్స్ట్ ఇయర్ ఏదైనా మార్చుకోవాలనుకుంటే మార్చుకుంటాం, కానీ ఇప్పుడైతే దుబాయ్లోనే చేస్తాం. దుబాయ్ డేట్ అండ్ హాల్ త్వరలోనే చెప్తా. మళ్ళీ ఇంటర్వ్యూలో చెప్తాను, మీకు ఏం ప్రాబ్లం లేదు. మళ్ళీ మా లావణ్య ద్వారానే దాన్ని చెప్తా బయటకు. ఓకేనా? అండ్ జ్యూరీ మెంబర్స్ ఎవరు ఉండబోతున్నారు? ఉన్నారు కదా జ్యూరీ మెంబర్స్. మనకు మురళీమోహన్ గారు ఉన్నారు, విజయేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు, సుమన్ గారు ఉన్నారు, తర్వాత ఎస్వి కృష్ణారెడ్డి గారు ఉన్నారు, తర్వాత ప్రసన్న కుమార్, శేఖర్ మాస్టర్, తర్వాత సెంథిల్, రాధాకృష్ణ గారు, తర్వాత రేలంగి నరసింహారావు గారు, ఇంకా ఇలాగా 14 మెంబర్స్ మొత్తం. 14 మంది జ్యూరీ కమిటీ ఉన్నారు. జ్యూరీ మెంబర్స్ వేసి ఉన్నాం. తర్వాత మా మిట్టపల్లి శ్రీనివాస్ అని మంచి రైటర్, ఆయన లవ్ స్టోరీకి మొత్తం పాటలు ఆయన రాశాడు. అందులో సారంగధరి అనే పాట. అయితే ఆయన కూడా జ్యూరీ మెంబర్లో ఉన్నాడు. ఆయనకు కూడా ఇది గతంలో నంది అవార్డు కూడా వచ్చింది ఆయనకు. అలాగా అట్లా 14 మెంబర్స్ ఉన్నారు మొత్తం ఇందులో. వాళ్ళందరికీ థ్యాంక్స్. నేను చెప్పగానే ఒప్పుకొని మాకు సపోర్ట్ చేస్తున్నందుకు వాళ్ళందరికీ మరీ థ్యాంక్స్. సో అండ్ కేటగిరీస్లో మూవీసే ఉన్నాయా, లేకపోతే టీవీ సీరియల్స్ కానీ టీవీ యాంకర్స్ కానీ ఇలా వేరే ఏమైనా కేటగిరీస్ కూడా ఉన్నాయా సార్? గుడ్ క్వశ్చన్, మంచి క్వశ్చన్. సినిమా వాళ్ళకు ఉన్నాయి. సినిమాలతో పాటు కొత్తగా నిర్మిస్తారు కదా, ఫస్ట్ డెబ్యూ మూవీ. ఫస్ట్ డెబ్యూ మూవీకి హీరోకి ఉంటుంది, ప్రొడ్యూసర్కి ఉంటుంది, డైరెక్టర్కి ఉంటుంది, హీరోయిన్కి ఉంటుంది. డెబ్యూ అందులో విలన్, ఫస్ట్ మూవీ విలన్కి, ఇట్లాగా వాళ్ళందరికి ఇస్తున్నాం. తర్వాత జర్నలిస్ట్లకు కూడా ఇస్తున్నాం, జర్నలిస్ట్లకు కూడా ఉంది. తర్వాత యాంకర్స్, మనకు టీవీ యాంకర్స్ ఉంటారు కదా, న్యూస్ యాంకర్స్కి ఉంది. అలాగే ఎంటర్టైన్మెంట్ యాంకర్స్ కూడా ఇస్తున్నాం. వీళ్ళందరినీ తీసుకుంటున్నాం. కొన్ని 2-3 మాత్రం స్పెషల్గా ఏదైనా అంటే సెన్సార్ లేకుండా చేసిన సినిమాలు ఉన్నాయి కొన్ని, వాటికి కూడా కొన్ని వచ్చినాయి మా దగ్గరికి, వాటికి కూడా ఇస్తున్నాం. తర్వాత సెన్సార్ అయి రిలీజ్ కాని సినిమాలు ఏమైనా ఉంటే కూడా తీసుకుంటున్నాం.
అంటే ఏ ఉద్దేశంతో అంటే చిన్న సినిమాలే ఉంటాయి అవి. ఏ ఉద్దేశంగా అంటే పాపం వాళ్ళకు రిలీజ్ కాక బిజినెస్ కాక ఉంటుంది కాబట్టి మంచి సినిమా ఉండి రిలీజ్ కాని పరిస్థితిలో ఉన్నప్పుడు దాన్ని మనం తీసుకొని బాగుండింది అనుకుంటే దానికి అవార్డు ఇచ్చినాం అనుకోండి, ఆ సినిమా మంచి బిజినెస్ వస్తుంది వాళ్ళకు, క్రేజీగా ఓటీటీ వాళ్ళు ఉంటారు, లేకపోతే థియేటర్ రిలీజ్ చేస్తారు, బాగుంటుంది. అంటే అది జ్యూరీ మెంబర్స్ అందరూ ఆ మూవీ చూసి చూసి అది నచ్చింది, అరే బాగుంది కదా పాపం మూవీ రిలీజ్ కాలేదు అంటే. ఇప్పుడు ఎట్లుంటుందంటే మంచి సినిమా కూడా ఆనందం సినిమా లాంటి సినిమా శేఖర్ డైరెక్టర్ ఉన్నాడు కదా, శేఖర్ కమల, ఆ సినిమా ఆయన కంప్లీట్ చేసి రిలీజ్ కావడానికి ఎన్నిసార్లు తిరిగిండో, ఎన్ని ఇబ్బందులు పడ్డాడో మాకు తెలుసు. నేను డిస్ట్రిబ్యూటర్గా ఉన్నా, సత్యనారాయణ అని ఉంటాడు, సత్యనారాయణ గౌడ్ అని ఒక డిస్ట్రిబ్యూటర్, మేము కలిసి దాన్ని రిలీజ్ చేయించినాం. తిరిగి అంటే మంచి మూవీ కదా అది. అది ఫస్ట్ 3 థియేటర్లో 4 థియేటర్లో వేసి సెకండే నా 10 అని ఇట్లా పెరిగిపోతుంది. అట్లాంటి సినిమాలు కొన్ని రిలీజ్ కాకుండా ఉంటాయి కదా. అంటే మూవీ బాగుంటే అది రిలీజ్ అవ్వాలి కదా, ఆ రిలీజ్ అయితే కానీ తెలుస్తుంది కదా. కాబట్టి అట్లాంటి ఎవరైనా ఉన్న సినిమాలు ఉంటే తప్పకుండా మేము సపోర్ట్ చేస్తాం. మంచి సినిమాలు ఉంటే రిలీజ్ కాని సినిమాలు కూడా అప్లై చేసుకోవచ్చు మన దాంట్లో. సో ఇప్పుడు వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు అడిగి ఉన్నారు, 1-2 అవుతున్నాయి, అంటే కంప్లీట్ అయ్యి సెన్సర్ అయి ఉన్నాయి కానీ రిలీజ్ కాలి. వాళ్ళకి ఆఫ్టర్ మన అవార్డు ఫంక్షన్ తర్వాత రిలీజ్ చేసుకోమని చెప్తున్నాం. దానికి వాళ్ళకి నిజంగానే ఏదో బాగుండే అవార్డు వచ్చింది అనుకోండి, దానికి క్రేజ్ వస్తుంది, దానికి రేట్స్ కూడా శాటిలైట్ రేట్లు కానీ ఈ రేట్లు కానీ మంచి రేట్లు వస్తాయి. అది సో లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ ఒక్క దుబాయ్ ట్రిప్ 15 days తర్వాత ఎంత ఇన్ఫర్మేషన్ వచ్చింది మాకు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్ ఆఫ్ అస్ ఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దిస్ అవార్డ్ ఫంక్షన్. అసలు ఎలా జరగబోతుంది దుబాయ్లో ఇన్ని ఇయర్స్ తర్వాత, దట్టు అంటే నంది అవార్డ్స్ అది చూస్తే ఇది మనది కదా, మన సొంతం ఇది, అది అంత దూరంలో అక్కడ అంత బాగా జరగబోతుంది అంటే అందరికీ డెఫినెట్లీ ప్రౌడ్ మూమెంట్ తెలుగు వాళ్ళందరికీ. సో ఈ ఇనిషియేటివ్ తీసుకున్నందుకు అండ్ అలాగే కొత్త కేటగిరీ ఆఫ్ అవార్డ్స్ని ఇంట్రడ్యూస్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ ఆల్ తెలుగు ఆడియన్స్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే, థ్యాంక్ యూ. నీకు కూడా థ్యాంక్ యూ, చాలా మంచి ఇంటర్వ్యూ చేసినావు. థ్యాంక్ యూ, చాలా చాలా థ్యాంక్స్. హ్యావ్ ఎ గ్రేట్ డే సార్. థ్యాంక్ యూ, నమస్తే. సో చూసారు కదండి, ఇవి నంది అవార్డ్స్కి సంబంధించిన మరిన్ని విశేషాలు. దుబాయ్లో జరగబోతున్న నంది అవార్డ్స్ గురించి నేనైతే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. మీరందరూ కూడా ఇందులో పాలు పంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ TRCC తరపు నుంచి మీ అందరికీ సపోర్ట్ అందిస్తున్న వారందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్.